ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోక తండ్రి, ఈ యొక్క లేఖన భాగం చేతనైనా నాతో మాతో ఎవరైతేనైనా మీరు ఏర్పరచుకున్నారో, ఎవరినైతే మీరు పిలుచుకున్నారో, ఎవరినైతే ఈ యొక్క గుమ్మములోనికి నైనా మీరు ఆహ్వానిస్తూ వచ్చారో, ఎవరినైతే ప్రభా ఇంకానైనా మీ యొక్క ప్రణాళికలు కలిగి ఉన్నారో, మా అందరితో మీరు మాతో మాట్లాడి మా మనస్సును సంతృప్తిపరచమని యేసు ప్రభుల వారి నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడి నామాన్ని అందరికీ వందనాలండి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు కూడా చెప్పచ్చుగా? సరే, అయితే ఈరోజు మరి మనం జ్ఞాపకం చేసుకునేటువంటి అంశం ఏమిటంటే, నేను ఉన్నాను అనేటువంటి పాఠ్యభాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చదువుకుందాం మరొకసారి. మనం చదవబడినటువంటి ఈ భాగం ఏదైతే ఉందో మన మధ్యలో ఒకసారి అందరం కలిసి చదువుకుందామా? నోరున్నోళ్ళం అంతా. 43వ అధ్యాయము 19వ వచనము. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలగజేసి ఉన్నాను, ఎడారిలో నదులు పారచేయుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అమ్మ, బయట ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరుగా? సరే, దేవుడు ఈ మాట ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు, ఎందుకొరకు మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. ఇది ప్రవక్త అయినటువంటి యెషయా గారి చేత తన జనులైనటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఆయనే చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు అని అంటే, మరొకసారి నేను చదువుతాను, చూడండి. నేనొక నూతన క్రియ చేయుచున్నాను. దేవుడు చెప్తా ఉన్నాడు, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. నూతన క్రియ అంటే మన ఈ మధ్యలో ఒక డైలాగ్ వినపడతా ఉంది ఒక ఇంట్లో. ఏం డైలాగ్ అంటే, ఏంట్రా కొత్త సంవత్సరం రోజు కూడా గొడవ ఏంట్రా భార్య మీద అంటే, మిగతా అప్పుడైతే పెట్టుకో అని ఉద్దేశం చెప్తున్నా. కొత్త సంవత్సరం రోజు గొడవ ఎందుకు అంటే ఏంటి? ఈ ఒక్కరోజు దాటిపోతే నీ ఇష్టం అన్నట్టేగా, అంతేనా? ఇంకొన్ని సందర్భాల్లో కూడా మనం వింటుంటాం. ఒక పండగ నాడు కానివ్వండి, ఒక బర్త్డే నాడు కానివ్వండి, ఏదైనా ఒక సందర్భం అనేది కుటుంబాల్లో ఉన్నప్పుడు, ఏంట్రా బర్త్డే రోజు కూడా, దాని పుట్టినరోజు ఏంట్రా, వాడి పుట్టినరోజు ఎందుకురా, అరే వాళ్ళ పెళ్లి రోజు ఎందుకురా, అరే పండగ నాడు ఎందుకురా అంటే, ఒక రోజుకి ఒక దినానికి మనం ఇచ్చేటువంటి ప్రత్యేకతలు కొన్ని ఉంటాయి. ఆ దినం రోజు, ఒక పెళ్లి రోజు, ఒక జన్మదినం రోజు, లేకపోతే ఒక పండుగ నాడో, ఒక నూతన సంవత్సరం, ఏదో ఒక రోజు ఆ నాటి దినాన్ని ఏం చేస్తామంటే, ఆ దినాన సంతోషంగా ఉండాలి, ఆ దినాన ఏది మాట్లాడకూడదు, ఆ దినాన శాపవచనాలు పలకూడదు, ఆ దినాన ఎటువంటి విరోధత్వం ఉండకూడదు. కాబట్టి ఈ రోజు కూడా ఎందుకు అనేటువంటి భావనతో మాట్లాడుతుంటాం కుటుంబాల్లో చాలా సార్లు. అలాగే దేవుడు కూడా ఒక సంగతిని మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోచున్నాను. ఒక నూతనమైనటువంటి ఒక క్రియ అంటే ఇంతకు మునుపు చేయింది అన్నమాట. అది నూతనం అంటే ఏంటి? కొత్తది. చేసిన దాన్నే చేయటం కాదు, చెప్పిన దాన్నే చెప్పటం కాదు, జరిగించిన దాన్నే జరిగించటం కాదు. ఇక నూతనమైనటువంటి క్రియ అంటే ఇంతకు మునుపు మీరు ఎరగనటువంటిది, ఇంతకు మునుపు మీరు విననటువంటిది, ఇంతకు మునుపు మీకు తెలియనటువంటి దానిని నేనొక క్రియను చేయబోచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా. ఒక ప్రశ్న వేస్తున్నాడు, ఒక మాట చెప్పి ఒక ప్రశ్న వేస్తా ఉన్నాడు. దీనిని మీరు ఆలోచింపరా, దీనిని మీరు ఆలోచించండి, నేను ఇప్పుడే చేయాలనుకుంటున్నాను. అది నూతనమైనటువంటి క్రియ. ఇంకా ఏమంటున్నాడంటే, నేను అరణ్యములో త్రోవ కలగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. చేస్తాను కాదు, చేయుచున్నాను అని చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడంటే, ఇశ్రాయేలీయులకు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు?
ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాడు? ఇంతకు మునుపు చూడనటువంటిది, ఇంతకు మునుపు జరగనటువంటిది ఏదో జరిగిస్తానని చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్పాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. దీనికి గాను ఈ మొదటి అధ్యాయంలోకి వచ్చేద్దాం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయము 1-2 వచనాలు మనకు పరిచయం అనేటువంటి మాటలు. ఉజ్జియా, యోతాము, ఆహజు, హిజ్కియా యూదా రాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనములు. ఇప్పుడు చదువుదామండి. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. చాలమ్మా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి యవ్వనస్తులంతా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఎంతమంది యవ్వనస్తులు ఉన్నారు మన కాడ? అరే అరే అరే, వయసు తగ్గిపోయింది 2026కి వచ్చేసరికి. 2025లో 40 నుంచి పైకి వెళ్ళామనుకున్నాం. 26లోకి వచ్చారకల్లా యవ్వనస్తులనగానే హల్లెలూయా అంటున్నారు. మంచిది, దేవుడు మీకు అటువంటి బలాన్ని ఇచ్చి ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ యెషయా గారు చెప్తా ఉన్నారు, యెషయాకు కలిగినటువంటి దర్శనం ఏమిటి అని అంటే, యెహోవా మాటలాడుచున్నాడు. ఎవరట? కౌన్సిలర్ కాదు, ఎవరట? బిషప్లు కాదు, ఎవరట? సంఘ పెద్దలు కాదు, ఎవరట? ఎవరండి? ఈ రోజు మనము ఏ యొక్క ఆయుష్కాలను అయితే కలిగి ఉన్నామో, ఈ ఆయుష్కాలం అనుగ్రహించినటువంటి ఆ జీవాధిపతి మాట్లాడుతున్నాడు. సాధారణంగా మనం యెహోవా మాట్లాడుతాం, ఆ ఎవరోలే తెలిసిన వ్యక్తులే, ఆ ఎవరోలే సూపర్ పవర్లే, ఆ ఎవరోలే ఒక గొప్ప శక్తి కలిగిన వాళ్ళే. ఎవరోలే కాదు, ఎవరో. ఈ రోజు నేను మాట్లాడుతున్నాను, ఈ రోజు నాలో ఊపిరి ఉన్నది, ఈ రోజు శ్వాస తీసుకుంటున్నాను, ఈ రోజు అలాగే మీరు కూడా అలా ఉన్నారంటే దాని అంతటికీ కారణమైనటువంటి ఆ శక్తి కలిగిన దేవుడు ఆయన మాట్లాడుతున్నాడు. ఏదో ఆర్డినరీ మనిషి కాదు, తోటమాలి కాదు, లేకపోతే ఊరి పెద్ద కాదు, రాష్ట్ర పెద్ద కాదు, దేశ పెద్ద కాదు మాట్లాడేది. ఎవరో సర్వాధిపతి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితోనట చూడండి. ఆకాశమా ఆలకించుము, భూమి చెవి ఎగ్గుము. ఎవరు చెప్తున్నాడండి? ఆకాశంతో చెప్తున్నాడు. నువ్వో నేను కనుక ఇట్ట పైకి ఎత్తి ఒకసారి మాట్లాడామనుకో, పక్కనున్న వాళ్ళు ఏమంటారు, చూసే వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు బ్లూటూత్ పెట్టి కంటికి కనపడట్లేదు, మాట్లాడుకుంటూ పోతా ఉన్నారు. వాడు ఏదో సైకిల్ వినపడతా ఉంటాయి, మాటలు వినపడతా ఉంటాయి. అది ఈడికేమొచ్చింది రా అనేటట్టుగా ఉన్నారు ఈ రోజు కదా. కానీ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడట? ఆకాశంతో మాట్లాడుతున్నాడు, భూమితో మాట్లాడుతున్నాడు. భూమితో మాట్లాడుతున్నాడు. సాధారణంగా మనం ఎవరితో మాట్లాడతామండి? భార్య భర్తతోటి, భర్త భార్యతోటి. ఇది మంచి భార్య భర్తలు. ఒకవేళ అలా కాదనుకో, స్నేహితులతోటో, శ్రేయోభిలాషులతోటో, ఆత్మీయులతోటో, ప్రియులతోటో, మరెవరు రక్త సంబంధికులతోటో, ఎవరైతే తనకు మద్దతుగా ఉంటారో, ఎవరైతే తనకు సపోర్ట్ చేస్తారో వాళ్ళతోనే మాట్లాడతాం, అందరితో మాట్లాడడం. కానీ ఇక్కడ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆకాశమా ఆలకించుము, భూమి చెవి యొగ్గుము. వాళ్ళకి చెబుతున్నాడండి, ఆకాశానికి చెబుతున్నాడు, భూమికి చెబుతున్నాడు. నెత్తి మీద ఉన్న ఆకాశానికి, కాళ్ళ కింద ఉన్న భూమితో చెబుతున్నాడు. ఎందుకు? ఈ రెండింటి మధ్యలోనే మనం ఉన్నాం కాబట్టి మన సంగతిలో ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి మనకి తెలియజేసే లాగున ఆకాశంతో చెప్తున్నాడు, భూమితో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఇంతకీ? చూడండి. నేను పిల్లలను పెంచి గొప్ప వారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏం చేశారట ఆయన? ఆయన చేసిన పని చెప్తున్నాడు. ఆయనట అప్పుడప్పుడు చెప్తారు, అమ్మ నాకు 2 కొడుకులమ్మ. ఎట్టా? స్వరం వణుక్కుంటా వస్తూ ఉంటుంది. ఎవరికి? వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి, వయసు ఎక్కువైనటువంటి వారికి స్వరం వణుకుతో మెల్లగా చెప్తా ఉంటారు, 2 కొడుకులమ్మ నాకు. ఒకడు హైదరాబాద్లో ఉన్నాడు, ఒకడు బెంగళూరులో ఉన్నాడు. మంచి మంచి ఉద్యోగాలు. ఏమో మాత్రం ఎక్కడుంది అని అంటే వృద్ధాశ్రమంలో ఉంది. ఏమో మాత్రం ఎక్కడుంది? ఎవడో వచ్చి ఒండికి ఇంత ముద్ద పెడితే
ఎదురు చూసేటువంటి చూపులు కలిగి ఒక చిన్న ఇంట్లో ఉండిపోతా ఉంది. చిన్న ఇంట్లో ఉండిపోతా ఉంది. ఎవరి గురించి చెప్పుకుంటా ఉంటారు? కన్నబిడ్డల గురించి చెప్పుకుంటా ఉంటారు. కుమార్తె గురించో కుమారుడు గురించో, నేను ఇలా పెంచాను, తన చదువుకి ఈ విధంగా చేశాను, నేను కూలి పనికి వెళ్ళాను, నేను ఫలానా చేశానని కొన్నిసార్లు చెప్పుకుంటా ఉంటుంటాం. దేవుడు కూడా ఏం చెప్పుకుంటున్నాడంటే తన యొక్క పిల్లల గురించి చెప్పుకున్నాడు. ఎవరింతకు తన పిల్లలు? ఎవరండి? మనమే పిల్లల గురించి చెప్తున్నాడు కదా. కానీ మనకున్నటువంటి చెడ్డ అలవాటు ఏంటంటే ఎప్పుడు కూడా పక్క నుండి కలుపుకోవటమే తప్ప నేనని మాత్రం రావు కదా. మనంతా ఆదవ స్వభావం. ఎందుకనంటే అయ్యా నేను కాదు, ఎవరో నువ్వు ఒకటి ఇచ్చావా నాకు, అట్లాంటి స్వభావం అందంతా. అందులోంచి బయటకు వచ్చేద్దాం. ఏమంటున్నాడంటే నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎంత గొప్పగా చేశానో తెలుసా? 7 దినాలు కష్టపడ్డాను నేను. తల్లిదండ్రులు ఈరోజు కష్టపడితే ఇంటికి వచ్చిన చుట్టాలందరికీ చెబుతున్నారు. ఏమని? నేను ఇట్ట చేసినమ్మా, అట్ట చేసినమ్మా. మంచి చెప్పేవాళ్ళు కొంతమంది, మంచిలోనే వాళ్ళ మీద చెడు ప్రభావాలు కల్పించడానికి చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా. ఇట్లా చేసి అట్ట చేసి ఇట్ట చేశాను. దేవుడు కూడా చెప్తా ఉన్నాడు. దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే నేను పిల్లలను పెంచి గొప్పవారిగా అంటే ఎంత గొప్పగా చేశాడో తెలుసా? పని చేశాడా దేవుడు? చేశాడా? అది కారణంలో మనకు కనపడుతుంది. 7వ దినమున ఆయన విశ్రాంతి పొంది విశ్రమించెను. అంటే దేవుడే అలసిపోయేంత పని చేశాడు. ఆయన అలసిపోయేంత పని చేశాడు. నాకు విశ్రాంతి దొరికితే చాలు అని ఎంతగా ఆయన పని చేశాడండి. అందుకే ఆ మాట రాయబడింది, ఆయన విశ్రాంతి పొందెను. అంత పని చేశాడట. ఎవరి కోసం? భూమి మీద రాబోతున్నటువంటి తన ఆకారాల కోసం, ఈ దేహాల కోసం, ఈ మాంసపు ముక్కల కోసం, తల్లి గర్భములో ఒదిగి వచ్చేటువంటి ప్రతి ఒక్క రక్తపు గడ్డ కోసం, ప్రతి శిశువు కోసం, ప్రతి పిండము కోసమట ఆయన ఏం చేశాడో కష్టపడి ఆయన సృష్టిని తయారు చేసి ఇంత గొప్పగా నేను చేశాను. ఇంత గొప్పగా చేస్తే వారు పెరిగి పెద్ద అయిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నారు? నా మీద తిరుగుబడి ఉన్నారు. నా మీద తిరుగుబాటు చేశారు, నాకు ఎదురు తిరుగుతున్నారు, నాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తా ఉన్నారు అని చెప్పి కొన్ని పోలికలు పోలిస్తున్నాడు. చూడండి ఏమంటున్నాడంటే, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతగాని దొడ్డి తెలుసుకొనెను, ఇశ్రాయేలీయులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇది ఎలా ఉందండి ఆయన బాధ? ఆయన తన యొక్క బాధ, మనసులో ఉన్నటువంటి వేదన ఆకాశంతోనూ భూమితోనూ చెప్పుకుంటా ఉన్నాడు. అలా చెప్పుకుంటూ తన పిల్లల గురించి ఎటువంటి బిరుదులు చెప్తున్నాడు, ఎటువంటి మాటలు చెప్పుకుంటున్నాడు? ఎద్దుతో పోలుస్తున్నాడు. ఎద్దుకి ఏం తెలుసట? తనను కాచేవాడెవరో, యజమాని ఎవరో ఎద్దుకు తెలుసు. గాడిదతో పోలుస్తున్నాడు. గాడిదకి ఏం తెలుసు? ఈపి మీద మూటేస్తే తోలేవాడు లేకుండా ఎక్కడికి వెళ్ళిపోద్ది? మళ్ళా దాని స్థలానికి, తనకు ఏర్పాటు చేసిన స్థలం ఏదైతే ఉందో, దొడ్డి ఏదైతే ఉందో అందులోకి వచ్చేస్తుంది ఆ బరువుని వేసుకుని. అంతేగాని దారి తప్ప అటు ఇటు పోదు. ఎద్దుకు తెలుసు, గాడిదకు తెలుసు, కానీ ఎవరికి తెలియట్లే? నా జనులకు తెలియట్లేదు, నా పేరు పెట్టబడినటువంటి వారికి తెలియట్లేదు, నేను ప్రత్యేకించుకున్న వారికి తెలియట్లేదు, నేను ఆశీర్వదించిన వారికి తెలియట్లేదు, నేను గొప్పగా చేసినటువంటి వారికి తెలియట్లేదు, నేను మేలులతో నింపిన వారికి తెలియట్లేదు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు 420 సంవత్సరాలు బానిసత్వంలో బతుకుతున్నప్పుడు వారిని ఎలా నడిపించానో వారు మర్చిపోయారు. వారిని ఎలా కాపాడుకున్నానో వారు మర్చిపోయారు. వారిని ఏ విధంగా పోషించుకున్నానో వారు మర్చిపోయారు. ఏ విధంగా నా రెక్కల మీద వారిని మోసకొచ్చానో వారు మర్చిపోయారు. ఆకాశం నుంచి మన్నాను తినిన పరిస్థితిని మర్చిపోయారు. బండ నుంచి నీళ్లను రప్పించినప్పుడు తాగి దాహార్తిని తీర్చుకున్నటువంటి సంగతిని మర్చిపోతూ వచ్చారు. ఏది కావాలంటే అది,
పగలు ఎండ దెబ్బ తగలకుండా మేఘ స్తంభము కింద నడిచినటువంటి రీతిని మర్చిపోయారు. రాత్రి వేళ కటిక చీకటిలో ఎక్కడా అయోమయం కాకుండా అగ్ని స్తంభము ఎదుట నడిచినటువంటి రీతిని మర్చిపోయారు. ఈ విధంగా నేను వారికి చేసిన ప్రతి దానిని వారు మరచి ఉన్నారు. ఈ విధంగా మర్చిపోయారట. ఇలా మర్చిపోయినటువంటి వారిని ఏం చేశాడంటే దేవుడు కొంతకాలం విడిచిపెట్టేశాడు. వద్దు, నన్ను గుర్తించలేనటువంటి ఈ మనుషుల మధ్యలో నాకు అక్కర్లేదు, ఈ మనుషుల మధ్యలో నేను ఉండనవసరం లేదు. ఎందుకు ఇంత కష్టపడి ఇంత విశాలమైనటువంటి అందమైనటువంటి ప్రకృతిని నేను విశ్రమించేంతగా వీరి కొరకు పనిచేసి సకలాన్ని వీరికి కలగజేస్తే నాకు తిరుగుబాటు చేసి ఉన్నారు కాబట్టి వీరితో సహవాసం వద్దనుకున్నాడు. అలా విడిచిపెట్టిన క్షణములోనే బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. బబులోను దేశంలోనికి వెళ్ళిపోయారు. ఈ బబులోను దేశంలో ఇలా ఆ యెరూషలేము పట్టణాన్ని నాశనం చేయబట్టడం అయిపోయింది, దానిని కూల్చడం అయిపోయింది, ఆ కట్టడాలు కాల్చివేయటం అయిపోయింది. ఈ విధంగా కొంతమందిని తీసుకొచ్చినటువంటి వారిలో దానియేలు అనేటువంటి ఒక వ్యక్తి ప్రార్థన చేస్తా ఉన్నాడు. చూద్దాం, ఆ దాన్ని కూడా చూసుకొని ముందుకెళ్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం. 6వ వచనం నేను చదువుతానులేండి. నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులను దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ఒప్పుకుంటున్నాడు దానియేలు గారు. ఏం ఒప్పుకుంటున్నాడండి దానియేలు? అమ్మ, ఏం ఒప్పుకుంటున్నాడు దానియేలు? మీరు చెప్పకపోతే ఇట్నే ఉంటా. ఏం ఒప్పుకుంటున్నాడు దానియేలు? ఏం ఒప్పుకుంటున్నాడు? మేము పాపులము, మేము తిరుగుబాటు చేసిన వారము, మేము దుష్టులమై ఉన్నాము, నీకు వ్యతిరేకంగా మేము ప్రవర్తించినటువంటి వారము అనే సంగతిని ఒప్పుకుంటున్నాడండి. ఎందుకు ఒప్పుకుంటున్నాడు? జరిగిన సంగతి అదే కాబట్టి, తన పితరులు అలా వ్యవహరించారు కాబట్టి, దేవుడు వారిని ఎడవాసి ఉన్నాడు కాబట్టి, దేవుడు వారికి దూరమైపోయాడు కాబట్టి, తిరిగి వారంతా బబులోను చెరలోకి తీసుకురాబడ్డారు కాబట్టి ఆ సంగతిని అంతటినీ జ్ఞాపకం చేసుకొని దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు. ఈ విధంగా ఆ ఇశ్రాయేలీల జనాంగం అంతా కూడా మనస్సులో ఈ విధమైనటువంటి ఆలోచనలు కలిగి మేము ఎట్లా దేవుని సన్నిధికి పోవాలండి, మేము ఇంత ఘోరమైనటువంటి పాపులమే, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి నీచ స్వభావం కలిగినటువంటి వారమే, మేము ఎలా ఆయన ముఖం ముందుకు పోవాలి, మా ముఖాన్ని ఎలా ఆయన చూపించాలి అని వారు దేవుని సన్నిధికి రావటమే మానేశారట. అప్పుడు కలిగినటువంటి దర్శనమే ఇప్పుడు మనం చదువుకున్న 43వ అధ్యాయం. చూద్దాం, కిందకు వస్తారు 7వ వచనంలో. ప్రభువా, నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గు చేత ముఖ వికారము నొందిన వారము, నీవు నీ మీద తిరుగుబాటు చేసితివి, దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి. యెరూషలేములోను యూదయ దేశములోను నివసించుచు స్వదేశ వాసులుగా ఉన్నట్టు పరదేశ వాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేలులందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది. ప్రభువా, నీకు విరోధముగా పాపము చేసినందున మాకును, మా రాజులకును, మా అధిపతులను, మా పితరులకును ముఖము చిన్నబోయినట్లుగా సిగ్గే తగి ఉన్నది. సిగ్గుపోతున్నారట వాళ్ళంతా కూడా. మనం కూడా అప్పుడప్పుడు సిగ్గుపడతా ఉంటాం. ఎప్పుడండి దేవుని మందిరానికి కొన్నిసార్లు వెళ్ళాలంటే ముఖం చెల్లదు. లేదా కొన్నిసార్లు ఒక భార్య భర్త ముందుకు రావటానికో, భర్త భార్య ముందు నిలబడటానికో, లేకపోతే పిల్లలు తల్లిదండ్రులు ఎదుటికి రావటానికో కొన్ని సందర్భాల్లో ముఖం ఉండదు. సిగ్గే తగి ఉన్నది అంటున్నారు. ఎందుకనంటే తిరుగుబాటు చేశారు కాబట్టి,
దుష్టులుగా వాళ్ళు ప్రవర్తిస్తూ వచ్చారు కాబట్టి, పాపము చేశారు కాబట్టి, దేవునికి వ్యతిరేకంగా వారు ప్రవర్తించారు కాబట్టి మేము రాలేమయ్యా నీ ఎదుటికి, మా ముఖం చెల్లదు, మాకు అటువంటి పరిస్థితులు లేవు అని వారికి వారుగా దేవుని సన్నిధికి దూరం అయిపోయారు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నమాట. 43వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. ఇప్పుడు యెషయా గ్రంథం 19. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయబోచున్నాను, ఇప్పుడే అది మొలచును. నేను ఇప్పుడే జరిగించాలనుకుంటున్నాను. అది మొలచును అని అంటే బిబ్లికల్ దాంట్లో ఎలాగుందంటే దాన్ని బిగినింగ్ అని ఉందన్నమాట. అంటే ఇక్కడ మనకు అర్థం కాని భాషలో ఏముందంటే మొలచును అంటే మనకు అర్థం కాదు, కానీ వివిధమైనటువంటి భాషల్లో వేరే వర్షంలో దాన్ని పరిచయం చేసుకుంటే బిగినింగ్ అనమాట. మళ్ళా స్టార్ట్. నేను మరలా ప్రారంభించబోచున్నాను, ఇప్పుడే ప్రారంభించబోచున్నాను, ఇప్పుడే అది మొలచును, ఇప్పుడే నేను చేయాలనుకుంటున్నాను. కాబట్టి మీరొక పని చేయాలి. ఎవరికైతే ముఖము లేదో, ఎవరైతే బలహీనతలు కలిగి ఉన్నారో, ఎవరైతే పాపంలోనే ఉన్నారో, ఎవరైతే నీచమైన స్థితిలో ఉన్నారో, ఎవరైతే దేవునికి తిరుగుబాటు చేస్తా ఉన్నారో, మేము మా జీవితంలో దేవుని ఎదుట నిలబడలేమని ఎవరైతే అనుకుంటున్నారో, ఎవరైతే బానిసలుగా వివిధ రకాలైనటువంటి అలవాట్లలో ఉండిపోయి దేవుని ఎదుట మేము నిలబడే వారం కాదని ఎవరైతే అనుకుంటున్నారో వారికి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇప్పుడే నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. కానీ మీరొకటి చేయాలి. మీరేం చేయాలంటే 18 చూశారు కదా, నేను ఏం చేస్తానో 19వ వచనంలో చూశారు కదా, ఇక 19వ వచనం మీరు చేయాలి. ఏముందట? మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతిలో తలంచుకొనకుడి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఏం చేయమంటున్నాడండి? నువ్వు దుష్టుడివి కదా, పాపం చేసినట్టున్నావు కదా, నేను నీచున్నంటున్నావు కదా, నేను సిగ్గుమాలిన వాడనంటున్నావు కదా, రకరకాలైనటువంటి ఎన్నో మాటలు వెలుగుతున్నావు కదా. అయితే నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలో తెలుసా? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. మునుపటి వాటిని చాలా మంది ఈ నూతన సంవత్సరాల్లో కోరుకునేటువంటి మాట ఏంటంటే, ఈ 2025 ఇక్కడ నుంచి అయినా అనేటువంటి ఆలోచన వస్తుందా లేదా? ఇక్కడ నుంచి అంటే ఈ 2026 నుంచి ఈ బానిస బ్రతుక్కి నేను ఇప్పుడైనా స్వస్తి చెప్పాలి, ఈ నీచమైనటువంటి బ్రతుక్కి ఇప్పుడైనా స్వస్తి చెప్పాలి, ఈ దౌర్భాగ్యమైనటువంటి స్థితిని ఇప్పుడైనా సరే నేను వదిలిపెట్టాలి. కాబట్టి ఈ 2026లో నా జీవితం చక్కగా ఉండాలి. ఈ బలహీనతలతో కాదు, చక్కటి ఆలోచన ఉంటుంది, కానీ ముఖం చెల్లదు, సిగ్గే తగిలినది. అందుకే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, మీరు వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. ఎందుకు జ్ఞాపకం చేసుకోవద్దు అంటున్నాడు? ఎందుకు జ్ఞాపకం చేసుకోవద్దు అంటున్నాడు? నిన్నటి జ్ఞాపకానికి చాలా శక్తి ఉంది. ఆ జ్ఞాపకాల్లో నువ్వు బ్రతకూడదు. ఎంతటి శక్తి ఉంటుందో తెలుసా? ఉదాహరణకు ఒక మాట జీవితం చూడండి. లూకాసు వార్త 5వ అధ్యాయం. లూకాసు వార్త 5వ అధ్యాయం 4వ వచనం. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతుకు నడిపించి చేపల పట్టుటకు నీ వలలు వేయుడని సీమోనితో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితే మాకేమీ దొరకలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకేం చూడండి తల్లి, హలో, ఈ మాట అనొద్దని చెప్పారు మాకు. ఎవరు? మా మిస్సెస్. నువ్వు అంత అనొద్దు, ఇంకేదన్నా పిలువు కానీ ఏమనొద్దు. హలో, మర్యాద లేకుండా ఏంటి అంటున్నారు నన్ను. నిద్రపోయిన వాళ్ళు ఉంటే ఇటు చూస్తారని నేను ఆ మాట అంటున్నా, మీకేం అసలు సంగతి తెలియదు. సరే, ఇక్కడ ఏమంటున్నాడంటే, సీమోను దేవుడితో మాట్లాడుతున్నాడు, యేసు ప్రభుల వారితో మాట్లాడుతున్నాడు. బోధకుడా, మేము ఈ రాత్రంతా కూడా వల్లలేసాం, ప్రయాసపడ్డామయ్యా అంటే ఎప్పుడు సంగతి చెప్తున్నాడు? నిన్నటి సంగతి చెప్తా ఉన్నాడు.
గడచిన సంగతులు చెప్తా ఉన్నాడు. గడచిన కాలములో, నిన్నటి దినములో, రాత్రి కాలములో మేము వల్లేసామయ్యా, ప్రయాసపడ్డాం, ఏమీ దొరకదు. నువ్వేమో ఇప్పుడు ఏమంటున్నావు? ఇప్పుడు ఏంటని నువ్వు అంటున్నావు, కానీ అది నిన్ననే చూసాం మేము. 2025లోనే మేము చూసాం దాన్ని. అప్పుడు దొరకంది, ఇప్పుడు ఏదో కొత్తగా 2026లో ఇస్తానంటే ఎట్లా వస్తుందంటే ఎట్లా? అక్కడ అదే అంటున్నాడు. అంటే నిన్నటి దినానికి ఎంతటి పవర్ ఉందంటే, యేసు ప్రభుల వారితో స్నేహం కలిగి, యేసు ప్రభుల వారితో తిరుగుతూ, యేసు ప్రభుల వారి పరిచయంలో పాల్గొంటూ, యేసు ప్రభుల వారు ఎక్కడికి వెళితే అక్కడ ఎన్నో మాటలు విన్నటువంటి సీమోను నిన్నటి దినానికి ఎటువంటి శక్తిని చూపిస్తున్నాడు ఇక్కడ. ఈరోజు నువ్వు కూడా, నేను కూడా అదే చూపిస్తావు. ప్రపంచంలో బలహీనమైన వాళ్ళంతా కూడా ఇదే మాదిరి శక్తిని చూపిస్తా ఉన్నారు. నిన్నటి దినానికి చాలా పవర్ ఉంది. సీమోన్ అదే చెప్తున్నాడు. అయ్యా, నిన్న వేసాం, ఆల్రెడీ వలలు వేసేసాం, రాత్రంతా ప్రయాసపడ్డాం, అప్పుడు దొరకలేదయ్యా మాకు, అప్పుడు దొరకలేదు. నిన్నటి దినానికి చాలా బలం ఉంది, చాలా బలం ఉంది. నిన్నటి జ్ఞాపకాలు రేపటి దీవెనలను ఆపు చేస్తాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నిన్నటి ఓటమి ఈ రోజు వచ్చేటువంటి విజయాన్ని ఆపు చేస్తుంది. ఈ రోజు కలిగే విజయాన్ని నిన్నటి దినాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావా, ఈ విజయము నీకు రాదో. నిన్నటి దినము చాలా పవర్, అందుకే దాన్ని ఏం చేయొద్దు, నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు. నిన్నటి బలహీనతల విషయాల్లో నువ్వు ఆలోచించుకుంటే ఈ రోజు నువ్వు బలవంతుడుగా ఉండలేవు. కాబట్టి దానిని విడిచిపెట్టావు, దానిని వదిలిపెట్టావు. నిన్నటి జరిగిన ఓటమి ఈ రోజు జరిగేటువంటి విజయానికి అడ్డం వస్తుంది. అది నిన్నటి జ్ఞాపకము ఈ రోజు నీకు ఆశీర్వాదానికి అది అర్థమవుతుంది. కాబట్టి నువ్వేం చేయాలి? నిన్నటి దినములో నీవు జ్ఞాపకము చేసుకోవద్దు. ఈ ఒక్కటి నీవు చేయగలవా? నేను ఇప్పుడే రెడీగా ఉన్నాను. ఒక నూతనమైనటువంటి క్రియను నీ కుటుంబంలో జరిగించడానికి, నీ జీవితంలో జరిగించడానికి, నీ వ్యాపారంలో జరిగించడానికి, నీ ఉద్యోగంలో జరిగించడానికి, నీకు దేనికైతే నువ్వు బానిసగా బ్రతుకుతున్నావు, మద్యానికి కావచ్చు, వ్యభిచారానికి కావచ్చు, జూదానికి కావచ్చు, లేదా నీ ఆహారానికి కావచ్చు, లేదా నీ తిరిగేటువంటి దానికి కావచ్చు, దేనికైతే నీవు బానిసగా ఉన్నావో ఆ బానిస బ్రతుకును ఇప్పుడే నీవు మర్చిపోగలిగితే, ఇప్పుడే నీవు దానిని జ్ఞాపకం చేసుకోనకుండా ఉండగలిగితే, నేనొక నూతన క్రియను చేయబోతున్నాను. ఇప్పటి వరకు నువ్వు ఉన్నటువంటి బలహీనతలో నీకు మార్గం కనపడలే, ఇప్పటి వరకు నువ్వు ఉన్నటువంటి ఎడారిలో నీకు నదులు కనపడలేదు. కానీ నేను చేస్తున్నటువంటి కార్యం ఎలాగుంటుందో తెలుసా? అరణ్యములో మార్గములను కలగచేస్తాను. అరణ్యంలో మార్గాన్ని కలగచేస్తాను. నేను నడవటానికి త్రోవలేదే. నన్ను ఎవడు విడిపించగలడు ఈ బలహీనతల్లో నుంచి? ఈ లొచ్చులో నుంచి ఎవరు నన్ను బయటికి లాగగలడు? ఈ బుర్రలో నుంచి ఎవరు నన్ను కడగగలరని నువ్వు అనుకుంటున్నావే? అరణ్యము లాంటిది అది. ఈ అరణ్యంలో నేనేం చేస్తాను? నీకు త్రోవను కలగచేస్తాను. ఇప్పుడే నేను చేయగలుగుతాను దాన్ని. మరి నీవు దీనిని విడిచిపెట్టగలవా అని దేవుడు మాట్లాడుతున్నాడండి. సీమోన్ అనుకుంటున్నాడు, ఏమని? ఐ యామ్ ఫెయిల్యూర్. నీవు ఓడిపోయాము నాయనా, రాత్రంతా వలేసాం, మేము ప్రయాసపడ్డాం, కానీ మాకు ఏం దొరకలేదు. ఐ యామ్ ఫెయిల్యూర్, నేను ఓడిపోయాను. ఇక ఇది కాదు, నా అలవాట్ల నుంచి నేను బయటికి రాలేను, నా యొక్క బలహీనతల నుంచి నేను విడిపించబడలేను. నేను ఫెయిల్యూర్ పర్సన్. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? కిందకు వచ్చేయండి. ఇప్పుడు అయినను నా మాట చొప్పున ఏం జరిగిందట? అయ్యా సరే, ఎట్లాగో పోయిన దినాలు ఎలా గడిచిపోయాయి, మాదేంటో మాకు తెలుసు, మా పరిస్థితులు ఏంటో. కాబట్టి నువ్వు ఒక మాట చెబుతున్నావు, కాబట్టి నీ మాట ప్రకారం ఏం చేస్తాం? చూద్దాం. ఇన్ని చేశాం కదా, ఎన్నో ప్రయత్నాలు చేశాం కదా, ఎక్కడికెక్కడికో తిరిగాం కదా, ఎవరెవరిని ఆశ్రయించాం కదా, ఎవరెవరు కాల్లో పెట్టుకున్నాం కదా, ఎవరెవరి దగ్గర తండాలు పెట్టాం కదా, ఎవరెవరి దగ్గర తల వంచుకొని నిలబడ్డాం కదా. ఈసారి నీ మాట
మాట విందాం, చూద్దాం, ఇది కూడా చూద్దాం, ఇన్ని చేసిన మేము ఇది చేయలేమా అని ఏం చేశారట, నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు నువ్వైనా నేనైనా సరే గడిచిన దినము, నిన్నటి దినం ఏదైతే ఉందో దాన్ని నువ్వేం చేయొద్దు, జ్ఞాపకం చేసుకోవద్దు. ఏదో మాట చెబుతున్నారు కానీ అదంతా సాధ్యమా? సంవత్సరం మొత్తం కష్టపడ్డా మేము చేయలేనిది ఈ ఒక్క మాటతో సాధ్యమా? సంవత్సరాల తరబడి వదిలిపెట్టలేనటువంటి బలహీనత ఈ ఒక్క మాటతో సాధ్యమా? కానీ దేవుడు చెప్తున్నాడు ఏమని, నా మాట చొప్పున నీవు ఇతరుల సలహాల చొప్పున చేశావు, నీకు తోచిన జ్ఞానం చొప్పున వెళ్ళిపోయావు. నేను ఏదో బలవంతుని ఛేదించగలను, నేను ఏదైనా సరే జయించగలని నీ యొక్క బలాన్ని పట్టుకొని నువ్వు వెళ్ళిపోయావు. కానీ నా మాట చొప్పున ఒక్కసారి చేసి చూడవు, నా మాటను పట్టుకొని చూడవు, నా మాట చొప్పున చూడు. ఏం జరిగిందట? ఆయన మాట చొప్పునేస్తే విస్తారమైన చేపలు పట్టివి, అందుచేత వారి వలలు మిగిలిపోవచ్చుండగా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు ఈ 2026లో ఏం చేస్తాడండి అని ఒకవేళ నీవు అనుకుంటే, నీవు ఇప్పుడే నిన్నటి దినాన్ని, శక్తిగా ఉన్నటువంటి ఆ నిన్నటి దినాలను, బలహీనమైనటువంటి ఆ మునుపటి దినాలను, ఆ గడిచిన కాలాన్ని, ఎన్నో వాటికి బలహీనమైపోయి ఎన్నో వాటి చేత ఈడింపబడుతున్నటువంటి నీవు ఈ రోజు వాటిని జ్ఞాపకం చేసుకోనకుండా దేవుని మాట చొప్పున నీవు ముందుకెళ్ళగలిగితే ఏం చేస్తాడట? విస్తారమైనటువంటి ఆశీర్వాదము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇంతటి ఆశీర్వాదంతో దేవుడు నింపాలనుకుంటున్నాడండి. చూడండి ఒకసారి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము. పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి వరకు కొరకై వేగిరపడుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ మాట చెప్పింది ఎవరో తెలుసా? ఎవరండి? ఎవరు చెప్పారమ్మా? అమ్మా ఎవరు చెప్పారు? హలో, ఎవరు చెప్పారు? పౌలు గారు చెప్పారు ఈ మాట. ఈ పౌలు యొక్క బ్యాక్గ్రౌండ్ మనకు తెలుసు. ఈ పౌలు గారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? హింసకుడు, దూషకుడు, హానికరుడు. ఎటువంటి హానికరుడు అయ్యారంటే గర్భిణీ స్త్రీలను సైతం కూడా జాలి చూపలేనటువంటి బహు దుర్మార్గత కలిగినటువంటి వాడు ఒకనాటి కాలంలో, మునుపటి కాలంలో. ఎంతటి భయంకరుడయ్యాయనంటే ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంటి తలుపు తట్టి ఒకవేళ వారు క్రీస్తు నామం పెట్టబడిన వారైతే వెలుపలికి ఏడ్చకొచ్చి చెరసాలలో వేయించి వారి మరణం కొరకు ఎదురు చూసేటువంటి కిరాతకుడు ఈ సౌలు. ఆయన పౌలుగా మార్చబడిన తర్వాత చెప్పుచున్నమాట ఇప్పుడేం చెబుతున్నాడు? ఆ బ్యాక్గ్రౌండ్ లోంచి చదువుతాం ఇప్పుడు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు. చాలా సార్లు మనం చేసే పని ఏంటంటే వెనుక ఉన్న దానిని మర్చిపోలేము, ఆ బలహీనతను మర్చిపోలేము, ఆ ఉన్నటువంటి శరీరానికి ఉన్నటువంటి కోరికను మర్చిపోలేము, లేదా మనల్ని లాగేస్తున్నటువంటి మన మనస్సును తొలిచేస్తున్నటువంటి ఆ పరిస్థితులను మర్చిపోలేము. వీటిని మర్చిపోకుండా నేను ఎలా వస్తాను, ఎలా రాగలను, ఈ విధంగా అనుకుంటున్నటువంటి ఆనాటి ఇశ్రాయేలీయులకు దేవుడు ఇస్తున్నటువంటి అభయం ఏంటి? నీవు వాటిని విడిచిపెట్టగలిగితే, మునుపున్నటువంటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకోవద్దు. అలా మీరు చేయగలిగితే నేను ఇప్పుడే నూతన క్రియను చేయబోతున్నాను. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం. పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం.
నేను వారి అక్రమముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏం చేస్తాడట ఆయన? ఏం చేస్తాడట? ఆయనే చెప్తున్నాడండి. ఆయనే చెప్తున్నాడు. భార్య చెప్తున్నా ఈ మాట భర్తతోటే చెప్తున్నా ఈ మాట. నేను ఎప్పుడు ఇది జ్ఞాపకం చేసుకున్నాయా అని చెబుతుందా? పోనీ భర్త భార్యకి చెప్పగలరా? లేదా ఈ విధంగా బలహీనులైనటువంటి వారు తిరిగి బలవంతులైనటువంటి వారికి చెప్పగలరా? చెప్పలేరు. కానీ మన దేవుడు చెప్తా ఉన్నాడు. ఏమని అనంటే, నేను ఎన్నడను జ్ఞాపకము చేసుకోనను. ఎందుకో తెలుసా? నేను పొందినటువంటి సిలువ యాగం ఏదైతే ఉందో ఇక దానిని నా చేవ్రాత చేత దానిని తుడిచిపెట్టేశాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సంగతి నీవు మర్చిపోతున్నావా? నేను నిన్ను క్షమించువాడను, నేను నిన్ను హత్తుకున్నవాడను అంటూ ఒక పోలిక పోల్చాడు. ఏమని? తల్లితో పోల్చాడు. అన్నాడా? తల్లి అయినా మరచునేమో గాని నేను నిన్ను మరువను అని చెప్తూ వచ్చాడు. తల్లితో పోల్చుకుంటూ వచ్చాడు ఆయన. అందుకే అంటున్నాడు ఆయన, నేను జ్ఞాపకము చేసుకొనను. నేను చెప్తా ఉంటుంటే నువ్వెందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు? నువ్వెందుకు చాదగాని వాడిని అనుకుంటున్నావు? నువ్వెందుకు కుమిలిపోతా ఉన్నావు? అసహ్యమైనటువంటి బ్రతుకని ఎంతమంది నీతో అనవచ్చు. నీచమైనటువంటి బ్రతుకని నీతో ఎంతమంది ఆయన అనవచ్చు. వీడి బ్రతుకు ఎందుకని నీతో ఎంతమంది అయినా సరే అనొచ్చు. పాపిష్ట బ్రతుకని ఎన్నోసార్లు ఎంతమంది అనుకుని ఉండొచ్చు. అప్పుల బ్రతుకు రావాడిది అని చెప్పి నిన్ను ఎగతాళి కూడా చేసి ఉండొచ్చు. ఒక రోజు తింటానికి ఉంటే మరొక రోజు నీవు వెతుక్కుంటారో అటువంటి బ్రతుకేలది అని నిన్ను గురించి, నీ కుటుంబాన్ని గురించి ఎంతో మంది చెప్పుకొని ఉండొచ్చు. సరైనటువంటి బట్టలు కూడా ఉండవా? వాళ్ళ మొక్కలు అని ఎంతో మంది నీ గురించి అగతాళిగా మాట్లాడుకుని ఉండొచ్చు. ఇల్లు లేనటువంటి బ్రతుకనొచ్చు, ఉద్యోగం లేనటువంటి బ్రతుకనొచ్చు. ఎన్ని మాటలైనా నేను అనుండొచ్చావు, కానీ నేను వాటిని జ్ఞాపకం చేసుకున్నాను. నువ్వెందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు? నిన్నటి దినానికి నీవెందుకు బలమిస్తున్నావు? నేను నీకు విషయాన్ని ఇవ్వాలనుకుంటే నిన్నటి జ్ఞాపకము నీకు మరలా ఓటమిని కలగ చేస్తా ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే, ఎవరు ఎన్ని మాటలన్నా, ఎవరు ఎన్ని ఎగతాళి చేసినా, ఎవరు ఎన్నిసార్లు అవమానించినా, ఎన్ని అవమానాల్ని నెత్తి మీదకి వచ్చినా, నీ ఇంటి ముంగిట నిలబడినా సరే, వాటిని జ్ఞాపకము చేసుకొనక నేను నూతనమైనటువంటి క్రియను చేయబోచున్నాను. నువ్వు రెడీయా? ఐ ఆమ్ ఫెయిల్యూర్ పర్సన్ అని ఇప్పటిదాకా అనుకున్నావు కదా. కానీ నేను చెప్తున్నాను, రా, నేను నిన్ను ఆశీర్వదించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతటి అభయాన్ని దేవుడు ఇస్తున్నాడండి. ఇంతటి మాటలు దేవుడు చెప్తా ఉన్నాడు. కానీ ఈరోజు మరి నువ్వు సిద్ధమా? నేను సిద్ధమా? ఆ విధంగా ఒకవేళ ఈరోజు మనం ఒప్పుకొనగలిగితే ఈ 2026లో, ఈ 2025 ఏదైతే నిన్ను బలహీనుడిగా మార్చిందో, ఏదైతే నీవు రాలేవు అని చెప్పి నీకు ముద్ర వేసిందో, ఎవరైతే వీడు మంచోడు కాదని ముద్ర వేసిందో, ఎవరైతే నీకు ఒక బిరుదులు పెట్టారో, అవన్నీ కూడా నా ఈ దేవుని నామంలో కొట్టివేయబడతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు మనం రావటానికి సిద్ధమా? ఆలోచించేద్దాం, ప్రార్థించుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక.